गुरवे नमः गुरवे सर्वलोकानां भिषजे पौरोगिणां यथये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. దక్షిణామూర్తి శరణిస్తాను. తెలుగులో రచనగ్రంథ సంస్కృత ప్రతినిధి గురుగారు రాసినటువంటి ఆంధ్ర భాషా భూషణము చింతామణి పర్యావరణ 1955లో దాని గురించి కొన్ని నాకు నేను చదివిన మటుకు గుర్తున్న మటుకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. తెలుగు లక్షణ గ్రంథాలు సంక్షిప్త పరిచయం. తెలుగు లక్షణ గ్రంథాలు పరిశీలించి చారిత్రకంగా ఏర్పడిన పరిణామాలన్నీ విశ్లేషించడానికి ముందు తెలుగులో వచ్చిన విషయ ప్రాధాన్యంగా లక్షణ గ్రంథాన్ని సంగ్రహంగా అయినా తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎప్పటికైనా ఎంతైనా ఉంది. కనుక ఇప్పటి వరకు తెలుగులో అనేక వచ్చాయి. వీటిలో కొన్ని చాలా లక్షణ గ్రంథాల్లోని అంశాలు కొన్ని చెప్పినవే చెప్తున్నారు. విషయ ప్రాధాన్యం లేని కొన్ని అమృతాలు, కొన్ని లక్షణ గ్రంథాలు కర్తృత్వ కాలంలో విషయాల భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి. ఇలా తీసుకునే వ్యాకరణాలు ఆంధ్ర శబ్ద చింతామణి విషయంలో పండితులలో కర్తృకా విషయకంగా ఏకాభిప్రాయం కలగటం లేదు. ఈ గ్రంథం ఆది గ్రంథం కాదని చాలామంది పడినప్పటికీ గొప్ప మహత్వపూర్ణమైన గ్రంథం అవ్వటం వల్ల అనంతర గ్రంథాలపై అత్యధికంగా ప్రభావం చూపడం వల్ల ఈ సందర్భంగా తెలుగు వ్యాకరణ చరిత్ర పరిశీలనలో ఆంధ్రశబ్ద చింతామణి మొట్టమొదట చదివితేనే మిగిలిన సులభోధకాలు గల అవుతాయి. కనుక ఈ ప్రకరణంలో సంక్షిప్త పరిచయం చేస్తున్న ముఖ్య గ్రంథాలు ఇది. మొట్టమొదటి మళ్ళీ రేచన కవిజనాశ్రయం. ఈయన 1900 మళ్ళీ రేచన కవిజనాశ్రయం 940లో క్రీస్తకం. అలాగే మూలగడ్డి ఆంధ్ర చింతామణి ఎప్పుడు తెలియదు. మూలగడ్డి కేతన ఆంధ్ర భాషా పురాణం తెలుగు క్రీస్తకం 13వ శతాబ్దం. విన్నకోడ పెద్దన కావ్యాలంకార చూడమని క్రీస్తకం 1377 నుంచి 1407. అనంతుడు చంద్రోదర్పణం క్రీస్తకం 1450. అలాగే వెల్లంకి తాతంపట్టు కవిలోక చింతామణి రాసింది 15వ శతాబ్దం క్రీస్తకం. అలాగే ముద్రాజు రామన కవిజన సంజీవిలో క్రీస్తకం 16వ శతాబ్దం. ఎలకూజి బాలసరస్వతి 1590 1670. అప్పకవియము 1656. గణపవరపు వెంకటకవి ఆంధ్రకోమది 1674. గణపవర వెంకటకవి ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాసం క్రీస్తకము 16వ శతాబ్దం 74. ఆధర్ముడు వికృతి వివేకం 17వ శతాబ్దం. కూచిమంచి తిమ్మకవి లక్ష్మణసాహ సంగ్రహం క్రీస్తకం 1740. ఆడిదం సూర్యకవి కవి సంశయ విచ్ఛేదనం 1720 1785. అహోబలుడు కవి సూర్యభూషణం 18వ శతాబ్దం. ముంచేళ్ల వాసుదేవ కవి వైగోచంద్రిక 1758. ముండ లక్ష్మీ నృసింహ కవి త్రిలింగ శబ్దానుశాసనం క్రీస్తకం 18వ శతాబ్దం. మండ లక్ష్మీ నృసింహ కవి ఆంధ్రకుమరి 10వ శతాబ్దం. కిమ్మూరి నరసరాజు కవిజనాశ్రయం క్రీస్తకము 1901వ శతాబ్దం. చెబితే ఇంకిప్పుడు మళ్ళీ రేచన కవిజనాశ్రయము క్రీస్తకం 940 కదా. దాని గురించి ఆలోచిద్దాం. కవిజనాశ్రయానికి భీమన చందమని వ్యవహారం. దీన్నే భీమన రాశాడని, భీమన పేరు మీద రచన చేశాడని చెప్తున్నారు, అభిప్రాయాలు చెప్తున్నారు. అనంతుడు కానీ వెన్నకోడ పెద్దన కానీ భీమన్ చందా అని ఎక్కడా చెప్పలేదు. తాతంపట్టు మాత్రం తన కవి చింతామణిలో ప్రస్తావించాడు. అనంతుడి పెద్దన రేచన రాసని చెప్పాను కదా. వీరు రేచన పద్యాలు చెప్పారు. కేతన కూడా వ్యాకరణ విషయంలో మళ్ళీ రేచన వాడిన పారిభాష పదాలను వాడుకున్నాడు అని ఆంధ్రకవి రామయ్య క్రీస్తకం 1450 మొట్టమొదటిసారిగా తన ప్రబంధ రత్నావళిలో భీమను చందో బంధన చాతురీ ధౌరేయు వేములవాడ భీమునిగా అభివర్ణించాడు. ప్రతాపరుద్రుడి 140వ శతాబ్దం. పద్యంలో 422 వరకు. ఏది ఏమైనా తెలుగులో ఛందస్సును చెప్పిన మొట్టమొదటి రచన ఇదే. కవిజనాశ్రయ రచనలో చిన్నవల్లపుడు తనకు తోడే నడిపించాడని రేచన చెప్పాడు. బహుశా నన్నయ్య గారు నారాయణ భట్టుడు గురించి చెప్పడానికి ప్రేరణ ఇదే కావచ్చేమో. చిన్నవల్లపుడు చిన్నవల్లపుడు వేయించిన బొమ్మలగుట్ట కిక్కురియా సమీపంలో శాసనం తన గురించి చెప్పుకుంటూ ఒక అందపద్యం రాశాడు. ఒక్కొక్క గుణము కలుగొనురు ఒక్కొక్కరేల ఎవ్వరికి లెక్కింపనొక్క లక్కన మిక్కిలి గుణపక్షవాది గుణములు. ఈ పద్యంలో యతి నియమం లేదు, ప్రాస మాత్రం ఉంది. కన్నడంలో యతి లేదు, ప్రాస మాత్రమే ఉంది. జనవల్లభుడు సహాయం కవిజనాశ్రయంపై వద్దని రచనే చెప్పాడు కదా. అంతేకాదు కన్నడంలో నాగవర్మ చందో అంబుదికి కవిజనాశ్రయాన్ని పోలికలున్నాయని రాబూరువా దోషంలో అన్నారు. గురుగారు అన్నారా మరి. కవిజనాశ్రయంలో అధికారాలు ఉన్నాయి.
అవి సంజ్ఞ, వృత్త, జాతి, దోషాధికారం. దోషాధికారంలో 3 సంధి దోషాలు కనిపిస్తున్నాయి. అవి కుసంధి, దుస్సంధి, విసంధి. వీటిని సంధిగా దోషాలుగా చెప్పిన మొట్టమొదటి దార్శనికుడు మళ్ళీ రేచని. ఈ ఇత్వసంధిని దార్శనికులు చాలామంది సర్వత్రా ఒప్పుకోలేదు. మళ్ళీ రేచను దాని కుసంధిగా చెప్పాడు. అది అంతేకాకుండా పరగ ఇకారోపరిత ఉత్స్వరమ ఇకారంబుతోడు సదృశము కాదే. ఎవ్వరి ఇల్లిది ఇట్లనుటకే ఎవరిది ఇట్లనుటని సంధి వర్ణం వయ్యన్. కవిజనాశన దోషాధికారంలో 14. సంధిరాని రూపము ఎవ్వరి ఇల్లిది, సంధి వచ్చిన రూపం ఎవ్వరిది. ఇలా ధృతం వస్తే ఇది దుస్సంధి. కవిజనాశన దోషాధికారంలో ఉంది. ఉదాహరణ, దొరవి పునరుడు నిత్యసంధిని చేయకపోతే అది విసంధి. వరులు అలవి, మేరువు అలవి. కవిజన దోషాధికారం 18. అలాగే ఆ 18 పద్యం. మళ్ళీ రేచన్ తన 10 ఎత్తులు చెప్పగా తర్వాతి దార్శనికులు దీన్ని మొదలుగా తీసుకుని ఎత్తుల సంఖ్య పెంచుతూ వచ్చారు. ఆ 4 అధికారాల్లోనూ రేచన పట్టిన నవ్య మార్గం తదుపరి దార్శనికులకు అనుసరణమయ్యింది. చింతామణి ననేకృతం కాదని భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి. ఇది వాళ్ళ వాదనలు నిరూపించడానికి అనేక ప్రమాణాలు కూడా చింతామణి నుండి నన్నే భారత నుంచి కూడా చెప్పారు. క్రీస్తు 1590, 1670 ప్రాంతాలకు చెందినటువంటి భాషవస్తి వల్ల ఇది వెలుగులోకి రావడం వల్ల సత్చింతామణి కాలానికి చెందుతుందని అత్యధికులు దాన్ని అభిప్రాయపడుతున్నారు. అందువలన ఆంధ్రచింతామణి అనే గ్రంథం ఒకటి ఉందని మొట్టమొదటి లోకానికి తెలియజేసిన వాడు ఎలకూచి భాసుతి కనుక ఇతని కాలం 1590, 1690 అని కొందరున్నారు. మున్నొక్కనాడు విద్యానగరిలో అచింత్య ఉపాగమ స్నేహ సహచర్యుండగు శివయోగి వర్యుచే దేవసోయితం ప్రాప్తమై ఆంధ్రశబ్ద చింతామణి గ్రంథంబు లోకోపకారార్థముగా టీక కావింప గోరి నెమ్మనంబున. ఏమి మహాద్భుతం విధి హరిహరి. ఎక్కడి ఆంధ్రశబ్దము చింతామణి పక్కి, ఎక్కడిది మతంగ నగంబు యుగాది సంభవుండయమని నన్న మహాకవి ఎవ్వడు సిద్ధుడు ఎవ్వడా ఆహా మదగణ్య పుణ్య సమగ్రత చేకూరదేగాది ఇండియన్ అని చెప్పాడు. భాసరస్వతి చెప్పాడు. భాసరస్వతి చెప్పిన మాటలన్నీ చూస్తే ఎన్నో సందేహాలు వస్తున్నాయి. నమ్మశక్యం లేని మాటలు ప్రమాణంగా శివగంధంగా కందుకూరు శ్రీ వీరసింగడ నన్నే రాయదని, భాస్వతి లేక మరి ఇంకేమైనా రచించారని, నన్నే పేరు పెట్టి ఉండుతున్న అత్యధిక ప్రజాన్ని నన్నే పట్టును ఉపయోగించుకోవచ్చని ఊహిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని కొందరు ప్రతిఘటిస్తున్నారు కూడా. చింతామణిలో అథర్వణాచార్యుల యొక్క ప్రసక్తి కనిపిస్తుందని, అథర్వుడు నన్నే కన్నా అర్వాచీయుడని, కాబట్టి అతని ప్రస్థానాన్ని ఏ విధంగా తేగలడని, పదాది యకారం అంగీకరించడం, ప్రథమ పురుష క్రియలకు నిత్యసంధి విధానం చెప్పడము, వర్తమానంలో ఉన్న అనే పదాన్ని అనే బంధాన్ని భవిష్యదర్థంలో కళ అనే అనుబంధాన్ని విధించడం, నన్నయ్య తర్వాతి వాడిన కేతన కానీ పెద్దను కానీ నన్నయ్య రాసిన వ్యాకరణాన్ని పేర్కొనకపోవడం, కవి పల్లవులుటులు మొదలైన వారిని పేర్కొనడం, శబ్దశాసనుడనే బిరుదు నన్నయ్యకు భారతవచనం వల్లే వచ్చిందని జక్కన వివరిస్తూ గురుగారి అభిప్రాయం కూడా అదే ఉంది. చింతామణి ప్రస్తుతం తేకపోవడం నన్నయ్యకు విరచితము కాదని, భాస్వతి అపకవేలు చెప్పిన కాలాన్ని విశ్వసనీయం లేకపోవడం వల్ల అనేక కారణాలు చూపి చింతామణి అనేక కృతం కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే లక్షణ గ్రంథాలు చింతామణి అధర్మత పేరుండటం సముంచితో హల్యధర్వణ ఆచార్య మతాత్ పదాది యకారం అంగీకరించడం, అధ్యక్రియాసు భూతాద్యోతి ఆద్యగం వినాస్వర సర్వత్ర అద్వత్కార్యం జ్ఞేయం ఎస్ ధృత ప్రకృతికేభ్య ప్రథమ పురుషుల క్రియ ఇకాసంధి నిత్యమనడం, నిత్యం అనుత్తమ పురుష క్రియా స్మిత వర్తమానార్థానికి ఉన్న అనుబంధాన్ని భవిష్యదర్థానికి ఉన్న అనుబంధాన్ని విధించడం, వసతి అనుబంధక స్యాత్ యత్ర లృఢద్ధో వివక్షితస్తత్ర అస్థిరస్తు అనుబంధక స్యాత్ అత్ర రుఢద్ధో వివక్షితో ధాతో. కేతన పెద్దలు నన్నయ్య వ్యాకరణాలను చెప్పకపోవడం కవిభల్లట హి క్రియాణం నామ్నాం లోప ఇష్యతే హి యేషు అని 75వ శ్లోకం. ఇలా శబ్దశాసనం బిరుదు నన్నయ్యకు భారతరచన వల్లే వచ్చిందని జక్కన్న తన విక్రమాచరిత్రలో చెప్పాడు. నన్నయ్య నుండి సాగంధుడు ఇప్పుడు చరిత్ర పురుషుడు కాదు చెప్పాడని
అప్పకవి యాదవ్ చెప్పిన విష్ణు విషయం కాకపోవడం కానీ మన కారణాలు చెప్పాడు. హేతువులన్నీ ఖండిస్తూ బ్రహ్మశ్రీ వచ్చే చిన్న సీతారామ శాస్త్రి గారు చింతామణి విషయంలో పరిశోధన గ్రంథంలో సర్వసమగ్రంగా చర్చించి చింతామణి నన్నేకృతం ఉన్నాడు. కానీ నన్నేకృతం కాదనేవారు ఎక్కువ మంది ఉన్నారు. నేటి ధనుకామకు లభించిన సాక్ష్యం అంతటి పరిశీలిస్తే కందుకూరి వీరసింహ తన మొట్టమొదటి ఆధునిక విమర్శకులు భావించినట్టు చెప్పడం విశేషం. మా వచ్చాడా? నువ్వు మాట్లాడచావు మధ్యలోను